అందరికీ నమస్కారం. కోడలు దిద్దిన కాపురం పార్ట్ 3. రామారావు సుధారాణి ఫోన్ నంబర్ అడగడంతో ఇక ఏం చేయలేక తాన్యా వాళ్ళ అమ్మ ఫోన్ నంబర్ చెప్తుంది. రామారావు సుధారాణికి ఫోన్ చేస్తాడు. సుధారాణి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటుంది. రామారావు నమస్కారం అండి, నేను శరత్ వాళ్ళ నాన్నని. రేపు మీరు తాన్యా వాళ్ళ నాన్నగారు మా ఇంటికి రావాలి అని అంటాడు. సుధారాణి కంగారు పడుతూ ఏమైందండి, మా తాన్యా ఏమైనా చేసిందా అని అంటుంది. అదేమీ లేదు, మీరు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు, అందుకనే రేపు మధ్యాహ్నం లంచ్కి ఇంటికి రండి అని చెప్పి పిలుస్తాడు. సరే అనగానే వెంటనే రామారావు ఫోన్ కట్ చేస్తాడు. తానియా ఆనందపడుతుంది. అది చూసిన రామారావు నువ్వు అంత ఆనందపడవలసిన అవసరం లేదు, నిన్ను ఇంకా కోడలిగా అంగీకరించలేదు, నీ వల్ల మీ అమ్మా నాన్న ప్రశాంతంగా ఉండలేరేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ నువ్వు బాగున్నావని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళన్నా సంతోషంగా ఉంటారు అన్న ఉద్దేశంతో రేపు వాళ్ళని ఇంటికి పిలిచాను, అంతేగాని నీ మీద ఇష్టంతో కాదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు. పాల పొంగు మీద నీళ్లు చల్లి చల్లార్చినట్టు తాన్య ఆనందం ఒక్కసారిగా ఎగిరిపోతుంది. అది చూసిన శర్మగారు నువ్వు వాడి మాటలు పట్టించుకోకమ్మా, మీ అమ్మా నాన్న గురించి ఆలోచించారంటే ముందు నిన్ను ఇష్టపడ్డట్టే, కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించకుండా రేపు మధ్యాహ్నం లంచ్కి ఏమేమి ఏర్పాట్లు చేయాలో రెడీ చేసుకో అని చెప్తాడు. తర్వాత రోజు ఉదయం 6 గంటలకే సుధారాణి లేచి రెడీ అవుతుంది. నిద్రపోతున్న భర్తని లేపి రెడీ అవ్వమంటుంది. మనం వెళ్ళాల్సింది లంచ్కి, టిఫిన్కి కాదు, అప్పుడే నిద్ర ఎందుకు లేపుతున్నావు అని అంటాడు. లంచ్కే మనం వెళ్ళేది, కానీ రెడీ అయి కూర్చుంటే తొందరగా టైం అవుతుంది కదా, లెగండి, తొందరగా రెడీ అవ్వండి అని చెప్పి 7 రెడీ చేసి హాల్లో కూర్చొని ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర నుండి తాన్యా వాళ్ళ ఇంటికి కరెక్ట్గా 45 నిమిషాల జర్నీ, కాబట్టి 11ంటికి వెళ్దామని అనుకుంటారు. ఎంతసేపు టైం చూస్తున్నా 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం గడవదు. సుధారాణి ఏమైంది ఈ టైంకి, అసలు జరగట్లేదు అని మనసులో తిట్టుకుంటుంటే సుధారాణి భర్త మాత్రం కాస్త టీ పెట్టి తీసుకొస్తావా, తాగుతాను అంటాడు. మీకెప్పుడు టీ గోల లేకపోతే తిండి గోల, ఇక నా వల్ల కాదు, తాన్యా వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఏదైనా నన్ను విసిగిస్తే ఒప్పుకోను అని గట్టిగా కసురుకుంటుంది. కూతురు కలుసుకోబోతున్నాం అన్న ఆనందంలో భర్తను కూడా పట్టించుకోవట్లేదు ఈ సుధారాణి. ఏం చేయగలం అని అనుకుంటూ న్యూస్ పేపర్ తీసి చదవబోతున్నాడు. ఇంతలో పని మనిషి అయ్యగారు మీతో పాటు నేను కూడా వస్తాను, నాకు కూడా చిన్నమ్మాయి గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడాలని ఉంది అని చెప్తుంది పని మనిషి. ఆ మాట విన్న వెంటనే కూర్చున్న సుధారాణి ఒక్కసారిగా లేచి నించొని వెనకడికి నీలంటోడే పిల్లి ఎక్కడ ఎదురొస్తుందోనని సంకను పెట్టుకొని తిరిగేవాడట, అలాగే మేమే మొదటిసారి వెళ్తున్నాం, మాకు తోడు నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండు, ఈసారి వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తాను అని పని మనిషిని అరుస్తుంది. అదేంటమ్మగారు అలా అంటారు, మీలాగే నాకు కూడా తాన్యా అమ్మగారంటే ఎంత ఇష్టమో చెప్పండి. వస్తానమ్మగారు అంటుంది. సుధారాణి భర్త రమేష్ మొదటిసారి వెళ్తున్నాం కదమ్మా, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, మాతో నిన్ను తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో, ఈరోజు వచ్చేటప్పుడు నువ్వు చూడాలనుకుంటున్న విషయం చెప్పి వస్తాను, రమ్మంటే రేపే వెళ్ళి నువ్వు ఒక్కదానివి కలిసొద్దు అని అనేసరికి పని మనిషి సరే అయ్యగారు అని వంటగదిలోకి వెళ్తుంది. ఇక్కడ తాన్యా ఇల్లు సర్దుతూనే ఉంది. అరగంటకు ఒకసారి
వంటలన్నీ బాగున్నాయా లేదా అని రుచి చూస్తూ ఉంది. ఇది గమనించిన మిగతా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. శరత్ మాత్రం, వంటలు బాగా చేశావు, ఇల్లు కూడా బాగా ఉంది, నువ్వు ముందు వెళ్ళి మీ అమ్మ వాళ్ళు వచ్చేలోపు రెడీ అవ్వు. నిన్ను ఈ గెటప్లో చూశారంటే మా కూతుర్ని ఈ ఇంట్లో వాళ్ళు పని మనిషిని చేశారా అని అనుకుంటారు. సరే అండి వెళ్తాను అని చెప్పి తాన్య రెడీ అవ్వడానికి వెళ్తుంది. సుధారాణి రమేష్ వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కూతురి ఇంటికి వెళ్ళకూడదు అని దారిలో ఆగి స్వీట్లు పండ్లు తీసుకొని వస్తారు. కాలింగ్ బెల్ మోగగానే లోపల రెడీ అవుతున్న తాన్య పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి తలుపు తీస్తుంది. గుమ్మంలో ఎదురుగా వాళ్ళ అమ్మా నాన్నని చూసి తాన్య చాలా ఆనందపడుతుంది. శరత్ కుటుంబ సభ్యులందరూ కూడా గుమ్మం దగ్గరికి వెళ్ళి సుధారాణి రమేష్లని లోపలికి రమ్మని ఆహ్వానిస్తారు. హాల్లో అందరితో కలిసి రమేష్ కబుర్లు చెప్తుంటే సుధారాణిని తీసుకొని తాన్య ఇల్లు మొత్తం చూపిస్తుంది. మధ్యాహ్నం 1:30 కావటంతో ఇంకా అందరూ భోజనానికి కూర్చుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ తింటూ ఉంటారు. అది చూస్తున్న శర్మగారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎన్నో సంవత్సరాలైంది అలా డైనింగ్ టేబుల్ నిండుగా కూర్చొని భోజనం చేసి. చాలా బాగుంది అనిపించింది తన మనసులో. ఇక సుధారాణి రమేష్లు బయలుదేరదామని వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరబోతారు. రామారావు గారు, ఇది కూడా మీ ఇల్లే, మీకు నచ్చినప్పుడు రావచ్చు అని చెప్పి బయట వరకు వచ్చి సాగనంపుతాడు. అలా కొన్ని రోజులు జరుగుతాయి. శరత్కి ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే శరత్కి మేనేజర్ ప్రమోషన్ వస్తుంది. శాలరీ ప్యాకేజ్ కూడా డబుల్ అవుతుంది. శరత్ ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ బాగా చేయాలి, సక్సెస్ అవ్వాలని నిర్ణయించుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నారు అని అబ్జర్వేషన్ చేయడం కోసం హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీ నుండి ఒక మేడం రాబోతుంది. తనకి హౌస్ అకామిడేషన్ కంపెనీయే చూసుకోవాలి అని అంటారు. ఆ మేడంకి హోమ్ ఫుడ్ మాత్రమే తింటుంది, బయట ఫుడ్ తినదు. ఇప్పుడు ఏం చేయాలి అని కంపెనీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే శరత్ని పిలిచి, ఒక 20 రోజులు మాత్రమే కదా ఉండేది, ఈ 20 రోజులు మీ ఇంట్లో ఉండనివ్వు శరత్, కావాలంటే 20 రోజులు ఉన్నందుకు అయ్యే ఖర్చు కంపెనీ భరిస్తుంది అని ఎండి చెప్తాడు. శరత్ అవును అనలేడు, అలా అని కాదు అనలేడు. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తాను అంటాడు. తానియాకు ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. సరే అండి, ముందు మీరు ఇంటికి రండి, మామయ్య గారితో మాట్లాడదాం, మామయ్య గారు ఏదంటే అదే చేద్దాం అని చెప్తుంది తాన్య. రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తుండగా శరత్ వాళ్ళ నాన్నగారితో, ఒక ఆవిడ 20 రోజుల పాటు మన ఇంట్లో ఉంటుంది, ప్రాజెక్ట్ అబ్జర్వ్ చేయడానికి వస్తున్నారు, ఆ మేడంకి బయట ఆహారం పడదట, ఇంట్లో చేసిన ఆహారం కావాలి అని అడిగింది. అందుకని మా ఎండి గారు ఒక 20 రోజులు మన ఇంట్లోనే ఉండనివ్వమని అడిగారు అని కొంచెం చిన్నగా చెప్తాడు శరత్. వాళ్ళ పెద్దన్నయ్య, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని మన ఇంట్లో ఉంచి ఉండటం ఏంటి, వాళ్ళకి మనం సేవలు చేయాలా ఏంటి అని అంటాడు. రామారావు, ఇప్పుడు మన ఇంట్లో ఉండటం కుదరదు అని చెప్తే కంపెనీలో నీకేమైనా సమస్య అవుతుందా అని అంటారు. ఏమో చెప్పలేం నాన్నగారు, మేనేజింగ్ డైరెక్టర్ మాట కాదన్నానన్న కోపంతో ఇప్పుడు ఏమీ అనకపోయినా మనసులో పెట్టుకుని తర్వాత ఏదో ఒకటి చెయ్యొచ్చు అని చెప్తాడు శరత్. రామారావు, అయినా మన ఇంట్లో గదులు కూడా లేవు,
ఇప్పుడు తనని ఎక్కడ ఉంచాలి అని ఆలోచించగా వాళ్ళ పెద్దన్నయ్య, సరే కానివ్వండి, నీ ఉద్యోగానికి ఇబ్బంది అంటున్నావు కాబట్టి ఈ 20 రోజులు నేను రఘురాం గదిలో ఉంటాను అని పెద్దన్నయ్య చెప్పటంతో ఇక ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. శరత్ వాళ్ళ ఎండీకి కాల్ చేసి ఇంట్లో ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఒప్పుకున్నారు అని చెప్తాడు. ఢిల్లీ నుంచి వస్తున్న స్వప్న మేడంని రిసీవ్ చేసుకోవడానికి శరత్ ఎయిర్పోర్టుకి వెళ్తాడు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఇంటి దగ్గరికి తీసుకువస్తాడు. అందరూ స్వప్నని చూసి షాక్ అవుతారు. అబ్జర్వ్ చేయడానికి వస్తున్నారు అనేసరికి అందరూ ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నారు. కానీ స్వప్న మాత్రం చిన్న అమ్మాయి, తాన్యా కన్నా చిన్న వయసులాగే ఉంది. చాలా స్టైలిష్గా కూడా ఉంది. అందరికీ హాయ్ చెప్పి తన గది ఎక్కడో చూపించాలి అని అంటుంది. మేడం, పైన మీరు ఉండే గది ఉంది అని అంటాడు. ఈ రోజు నుండి నేను మీ ఇంట్లో ఉంటున్నాను, మీరందరూ నన్ను స్వప్న అని పిలవండి. మీరంతా నన్ను మేడం మేడం అని పిలుస్తుంటే నాకు ఆఫీసులో పనిచేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. మీ అందరూ స్వప్న అని పిలిస్తే నాకు ఇంట్లో ఉన్న అనుబంధం కలుగుతుంది అని చెప్తుంది. అందరూ సరే అంటారు. శరత్తు వాళ్ళ అన్నయ్యని, నాన్నగారిని, తాతగారిని పరిచయం చేస్తాడు. తాన్య వంటగదిలో ఉండటం వల్ల శరత్ తాన్యాని పరిచయం చేయలేకపోతాడు. శరత్ స్వప్నని తన గది చూయించి కిందకి వస్తాడు. తాన్య అందరికీ టీ పెట్టి తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది. స్వప్న మెట్లు దిగి రావటం గమనించిన తాన్య, మేడం మీరు కూడా టీ తాగండి అని చెప్పి స్వప్నకు కూడా టీ ఇస్తుంది. టీ తాగి మీ పని మనిషి బాగా పెట్టింది టీ అని అంటుంది స్వప్న. ఆ మాటలకి షాక్ అయ్యి వంటగదిలోకి వెళ్తున్న తాన్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే శర్మ గారు, తను ఈ పని మనిషి కాదు, ఈ ఇంటి కోడలు, శరత్ భార్య అని అంటాడు. ఏంటి, ఈ ఇంటి కోడలా? ఆ చీర కట్టు, ఆటి టీ తెచ్చి ఇచ్చేసరికి పని మనిషి అనుకున్నాను. అయినా శరత్ వయసు అంత ఎక్కువ లేదు కదా, అప్పుడే ఇచ్చి పెళ్లి చేశారేంటి అని అడుగుతుంది. రామారావుకి కోపం వచ్చి, అది మా వ్యక్తిగత విషయం, మీకు ప్రాజెక్ట్లో ఏదైనా డౌట్ ఉంటే శరత్ని అడగండి, అంతేకాని మా ఇంటి విషయాలు, వ్యక్తిగత విషయాలు మీకు అనవసరం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్నాక స్వప్నకి తల కొట్టేసినట్టు అనిపించింది. నన్నే అంత మాట అంటారా, చెప్తాను ఉండండి అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్తుంది. తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు నేను గొప్పదాన్ని అని వాళ్లకు తెలిసి రావాలి, లేకపోతే ఇంట్లో పని మనిషిలా పనిచేసే ఆ అమ్మాయి ముందు నన్ను తక్కువగా మాట్లాడితే ఒప్పుకుంటానా ఏంటి అని గట్టిగా నిర్ణయించుకుంటుంది. శరత్ ఆఫీస్కు బయలుదేరిపోతుండగా తనకి క్యాబ్ బుక్ చేయమని అడుగుతుంది. సరే అని చెప్పి స్వప్నకి క్యాబ్ బుక్ చేస్తాడు శరత్. క్యాబ్ వస్తుంది. ఆ కారును చూసి, ఇలాంటి కారులో నేను అసలు కూర్చోను, ఇక్కడ బెంజ్ కార్లు ఉండవా అని అడుగుతుంది. ఇక స్వప్న మాట్లాడిన మాటలకు ఏమనాలో అర్థం కాక శరత్ మౌనంగా ఉంటాడు. మీ కంపెనీ ఇంతకన్నా ఏం చేయగలదులే, ఏం చేద్దాం, వచ్చాక తప్పదు కదా అనుకుంటూ ఆ క్యాబ్లోనే కూర్చొని కంపెనీకి వెళ్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత స్వప్న ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంటుంది. తను గొప్పదాన్ని అనిపించుకోవాలని తన స్టేటస్ గురించి శర్మ గారికి, రఘురామ్ గారికి చెప్పడం స్టార్ట్ చేసింది.
మా ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉంటారు. వాళ్ళే అన్నీ రెడీ చేసి మా దగ్గరికి చిటికి వేసేలోపు తెచ్చిస్తారు. ఇంట్లో అసలు మేమేం పని చెయ్యం అని అంటుంది. శర్మగారు, మాకు బయట వ్యక్తులు వంట వండితే నచ్చదమ్మా, అందుకనే మేమే స్వయంగా వండుకుంటాము. మా కోడలు తాన్య చాలా మంచి పనిమంతురాలు. ఇంటి మొత్తాన్ని తను ఒక్కటే చూసుకుంటుంది, చాలా కష్టపడుతుంది అని అంటుంటే అది విన్న తాన్య, నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను తాతయ్య గారు, మన కోసమే కదా, అయినా ఇది నాకు కష్టంగా అనిపించదు, నా బాధ్యత అంటుంది తాన్య. స్వప్న మనసులో, అబ్బో ఏ మాటలకు పడిపోయారో వీళ్ళు, ఎంత తీయగా చెప్తుందో, దీని ముఖానికి చదువు రాదనుకుంటా, డబ్బు కూడా లేని వాళ్ళు ఉంటారు, అందుకే ఇంట్లో పని నేర్చుకొని ఇలా అందరి ముందు బిల్డప్ కొడుతుంది అని మనసులో అనుకుంటుంది. ఎన్నిసార్లు తాన్య కన్నా స్వప్నే గొప్పది అన్న ఆలోచన కలగాలని ఎంత ప్రయత్నించినా శర్మగారు ఫ్యామిలీలు అందరికీ తాన్య అంటేనే ఇష్టం. ఎప్పుడు తాన్యాని పొగుడుతూ ఉంటారు. ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ని అమెరికా పంపించాలి. అమెరికాలో ఫైనల్ చేసి దాని రిజల్ట్ 1 నెలలో తెలుస్తుంది. కానీ ఎండి ఎన్ని రోజులు స్టాఫ్ అంతా ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు కాబట్టి ఒక చిన్న పార్టీ చేసుకున్నాం. ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు అందరినీ పిలిచి చాలా పెద్ద పార్టీ ఇద్దాం అని అంటారు. అందరూ సరే అంటారు. ఈ ప్రాజెక్టు కోసం మీరంతా ఎక్కువ సమయం ఆఫీసులోనే గడపవలసి వచ్చింది కాబట్టి రేపు రాత్రి ఇక్కడ పార్టీ విత్ ఫ్యామిలీ మెంబర్స్. మీరంతా రేపు రాత్రి మీ కుటుంబ సభ్యులతో కలిసి రావాలి అని చెప్తారు. అక్కడ పనిచేసే ఉద్యోగులందరూ క్లాప్స్ కొడతారు. ఇంటికి వచ్చిన తర్వాత శరత్ తాన్యాని కుటుంబ సభ్యులకు రేపు రాత్రి పార్టీకి వెళ్ళాలి, అందరూ రెడీగా ఉండండి అని చెప్తాడు. అందరూ సరే అని అంటారు. వెంటనే శర్మగారు, స్వప్న వెళ్ళిపోతుందా అని అంటాడు. అవును తాతయ్య, స్వప్న పని పూర్తయింది కాబట్టి 2 రోజుల్లో వెళ్ళిపోతుంది అని చెప్తాడు. స్వప్న మనసులో ఎలాగైనా సరే రేపు పార్టీలో తాన్యాని ఇబ్బంది పెట్టాలి, తాన్యా కన్నా 100 రెట్లు నేనే గొప్ప అని వాళ్ళకి తెలియచేయాలి అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం హాల్లో అందరూ టీ తాగుతుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. రామారావు వెళ్ళి తలుపు తీయగా ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొత్త వాళ్ళు కనపడతారు. ఎవరండి మీరు అని రామారావు వచ్చిన వాళ్ళని అడగగా, మేడం గారికి ఈరోజు రాత్రి పార్టీ ఉందంట, ఆ పార్టీకి డిజైనర్ డ్రెస్సులు కావాలి అన్నారు, ఏ డ్రెస్ కావాలో సెలెక్ట్ చేసుకోవడానికి మేము వచ్చామండి అనగా, ఓ అవునా, సరే లోపలికి రండి అని చెప్పి వాళ్ళిద్దరినీ హాల్లో సోఫా చూయించి కూర్చోమంటారు. తాన్య వంటగదిలో టిఫిన్ తయారు చేస్తుంది. అమ్మా తాన్య, ఇలా రామ్మా అని పిలుస్తాడు రామారావు. ఏంటి మామయ్య గారు అంటూ చేతులకు ఉన్న తేమను చీర కొంగుతో తుడుచుకుంటూ హాల్లోకి వస్తుంది తాన్య. రాత్రి పార్టీకి ఏదో డ్రెస్ కావాలని డిజైనర్ని పిలిపించావట, వాళ్ళు వచ్చారు, నీకు నచ్చిన డ్రెస్ చూసుకోమ్మా అని అంటాడు. నేను పిలిచానా అని అయోమయంగా వాళ్ళ వైపు చూస్తుంది తాన్య. మెట్లు దిగి వస్తున్న స్వప్న, డిజైనర్ అనేవాళ్ళు ఎలా ఉంటారో కూడా తాన్యాకి తెలియదు, పిలిపించింది నేను, ఈరోజు రాత్రి పార్టీకి స్పెషల్గా డిజైన్ చేసిన జ్యువెలరీ వేసుకుందామని, డ్రెస్ వేసుకుందామని రాత్రి కాల్ చేసి చెప్పాను అంకుల్ అని అంటుంది. కానీ తాన్యాని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించినందుకు శర్మ గారికి రామారావు గారికి కాస్త బాధగా అనిపించింది. తాన్య మాత్రం స్వప్న మాటలేమీ పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ పని స్టార్ట్ చేస్తుంది.
స్వప్న ఇంకా తన వాళ్ళ ముందు గొప్పగా బిల్డప్ కొట్టడం కోసం వాళ్ళని డిజైన్స్ చూపించమంటుంది. వచ్చిన వాళ్ళు ల్యాప్టాప్ ఓపెన్ చేసి రకరకాల డిజైన్స్ చూపిస్తున్నారు. స్వప్న ప్రతి డిజైన్కి ఏదో ఒక పేరు పెడుతుంది. ఇది ఓల్డ్ డిజైన్, మోడల్ బాగాలేదు, ఇంకా కొత్తవి లేవా అని అడుగుతూనే ఉంది. చిరాకు వచ్చిన శర్మగారు, ఏదో ఒకటి తీసుకో అమ్మా, వాళ్ళు చూపించే ప్రతి డిజైన్కి ఏదో ఒక పేరు పెడుతున్నావు కదా అంటాడు. అయ్యో తాతయ్య, ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ ఎలా వేసుకుంటాను? అసలే నేను చదువుకున్నదాన్ని. ఈరోజు రాత్రి జరగబోయే పార్టీలో నేనే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. అలాంటిది ఎలాంటి డిజైన్స్ పడితే అలాంటి డిజైన్స్ వేసుకోకూడదు అని చెప్పి అన్ని డిజైన్స్ చూసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ముందే బ్యూటీ పార్లర్కి ఫోన్ చేసి, సాయంత్రం నాకు ఒక పార్టీ ఉంది, నన్ను రెడీ చేయడానికి 4 గంటల కల్లా ఇక్కడికి రండి అని శర్మగారి ఇంటి అడ్రస్ చెప్తుంది. హాల్లో ఉన్న వాళ్ళంతా స్వప్న ప్రవర్తనకి అలా చూస్తూ ఉంటారు, కానీ ఏమీ మాట్లాడరు. స్వప్న మాత్రం తనని చూసి ఆశ్చర్యపోతున్నారు అనుకుని మనసులో ఆనందపడుతూ తన గదిలోకి వెళ్తుంది. రామారావు, అమ్మ తాన్య, సాయంత్రం పార్టీకి నీకేమైనా బట్టలు తీసుకురమ్మంటావా అని అడుగుతాడు. వద్దు మామయ్య, చాలానే ఉన్నాయి, నేను బట్టలన్నీ ఇక్కడికి తీసుకురాలేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో 2 కబోర్డులు నిండిపోయి ఉన్నాయి. సాయంత్రం నేను శరత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే రెడీ అయ్యి నేరుగా పార్టీకి వస్తాను. నా జ్యువెలరీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది అని చెప్తుంది. సరేనమ్మా, నీ ఇష్టం, నీకు ఏదైనా కావాలంటే మొహమాట పడకుండా కొనుక్కో, సరేనా అని చెప్పి రామారావు సూపర్ మార్కెట్కి బయలుదేరి వెళ్తాడు. శర్మగారు మాత్రం తాన్య భుజంపై చేయి వేసి, బాగా గుర్తుపెట్టుకో తాన్య, ఈ ఇంటి కోడలు సాయంత్రం పార్టీలో మెరిసిపోవాలి. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అని స్వప్న అంది చూసావా, అది నువ్వే అవ్వాలి. అప్పుడే స్వప్నకి నా కోడలు విలువ తెలుస్తుంది అంటాడు. తాన్య, మనకెందుకు తాతయ్య అలాంటివి అంటే, అలా కాదురా, మనతో ఎవరైనా వెటకారంగా మాట్లాడితే మనం మౌనంగా ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళ పద్ధతిలోనే మనం వాళ్ళకి చెప్పి తీరాలి. సాయంత్రం నువ్వేంటో తనకు తెలిసి వచ్చేలా చేయాలి. ఇన్ని రోజులు ఏదో ఒక షో చేస్తుంటే ఏదైనా అంటే శరత్ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను మౌనంగా ఉన్నాను. ఇక ఆ అమ్మాయి మన శరత్ని ఏమీ చేయలేదు కాబట్టి సాయంత్రం మనమేంటో చూపిద్దాం అని అంటాడు. సరే తాతయ్య గారు, మీ ఇష్టం అని చెప్పి తను వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 గంటలకు తాన్య, శరత్ ఇద్దరూ సుధారాణి వాళ్ళ ఇంటికి వెళ్తారు. బ్యూటీ పార్లర్ వచ్చి స్వప్నను రెడీ చేస్తారు. శరత్ వాళ్ళ ఇంటి నుండి 2 క్యాబులు బుక్ చేస్తాడు. ఆ క్యాబుల్లోనే శరత్ వాళ్ళ ఫ్యామిలీ, స్వప్న అందరూ బయలుదేరి పార్టీకి వెళ్తారు. ఈ పార్టీకి రఘురామ్ని కూడా తీసుకుని వస్తారు. పార్టీలోకి వెళ్ళిన వెంటనే శరత్ కుటుంబం ఒక పక్కగా వేసి ఉన్న కుర్చీలలో అందరూ కూర్చుంటారు. శరత్, తాన్యాలు ఎప్పుడొస్తారా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్వప్న మాత్రం అందరిలో తిరుగుతూ ఆఫీస్ మొత్తం తన కంట్రోల్లోనే ఉంది అన్నట్టు హడావుడి చేసేస్తూ ఉంటారు. కంపెనీ ఎండి, మిగతా ఉద్యోగస్తులు తనని పొగుడుతుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ మధ్య మధ్యలో శర్మగారి కుటుంబం వైపు చూస్తూ ఉంది. స్వప్నని పొగడటం వాళ్ళు చూస్తున్నారా లేదా అనేసి. తాన్య, శరత్లు పార్టీ జరిగే ప్రదేశానికి వస్తారు. తాన్య డిజైనర్ శారీ, డిజైనర్ జ్యువెలరీలో వస్తుంది. ఆ డిజైనర్ జ్యువెలరీ కూడా స్పెషల్గా చేయించి దుబాయ్ నుండి తీసుకువచ్చిన డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది. ఆ పార్టీలో తను వేసుకున్న డైమండ్ నెక్లెస్ మెరిసిపోతుంది.
స్వప్న వేసుకున్న జ్యువెలరీ 92 క్యారెట్స్ బంగారం. తాన్య వేసుకున్న జ్యువెలరీని చూసి స్వప్న అలాగే ఉండిపోతుంది. మొదటిసారి శరత్ తాన్యాని తన కంపెనీకి తీసుకువస్తాడు. తన ఉద్యోగస్తులకి, ఎండీకి అందరికీ తాన్యాని పరిచయం చేస్తాడు శరత్. అందరూ తాన్యా చుట్టూ చేరి తను కట్టుకున్న శారీ ఎక్కడ తెచ్చుకుందని అడగటం, నెక్లెస్లో ఉన్నవి డైమండ్సా కాదా అన్నట్లు పరీక్షించి చూడటం అందరూ చూస్తూ ఉంటారు. స్వప్నని ఎవరూ పట్టించుకోరు. స్వప్న తట్టుకోలేకపోయింది. ఎలాగైనా సరే అందరి ముందు తన పరువు తీయాలని నిర్ణయించుకుంది. తాన్య అందరితో మాట్లాడిన తర్వాత శరత్కి చెప్పి అక్కడి నుండి శర్మగారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. శర్మగారు నా కోడలంటే ఇలా ఉండాలి అని చెప్పి నవ్వుతాడు. పార్టీ మొదలవుతుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి ఈ ప్రాజెక్టు గురించి, ఈ ప్రాజెక్టు కోసం కష్టపడిన ఉద్యోగస్తులందరి గురించి చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాడు. మీలో ఎవరైనా వచ్చి మాట్లాడండి అనగానే వెంటనే స్వప్న లేచి వెళ్ళి అసలు తనకి తెలుగు రాదు అన్నట్టు మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. అంతేకాకుండా మాట్లాడటం పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు కోసం శరత్ చాలా బాగా కష్టపడ్డాడు. శరత్ ఎలా కష్టపడ్డాడు అంటే కల్లారా చూసినటువంటి తన భార్య తాన్య మీకు చెప్తుంది అని స్వప్న అనౌన్స్ చేస్తుంది. స్వప్న మనసులో తాన్యాకి చదువు రాదు. ఇక్కడ కొంతమందికి తెలుగు అర్థం కాదు. తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరో ఒకరు ఇంగ్లీష్లో చెప్పమని అడిగితే అప్పుడు చదువు రాదు నాకు అని చెప్పి తను అందరిలో సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది అన్న ఆలోచనతో తాన్య మాట్లాడవలసిందిగా కోరుతుంది. అందరూ చప్పట్లు కొట్టడంతో ఇక తాన్య మాట్లాడడానికి స్టేజ్ దగ్గరికి వస్తుంది. ప్రాజెక్టు గురించి, శరత్ కష్టపడిన దాని గురించి తాన్య చెబుతూ ఉంటే ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది ఉద్యోగస్తులు ఇంగ్లీష్లో చెప్పమని అడుగుతారు. స్వప్న ఈ క్షణం కోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉంది. తాన్య సరే అని ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది. తాన్య ఇంగ్లీష్లో మాట్లాడటం విన్న స్వప్న ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. వెంటనే స్వప్న శరత్ దగ్గరికి వెళ్ళి తాన్య చదువుకుందా అని అడుగుతుంది. అవును, తను జాబ్ కూడా చేసేది. మా కుటుంబాన్ని చూసుకోవటం కోసం తను ఉద్యోగాన్ని మానేసింది అని చెప్తాడు. ఆ మాటలకి స్వప్న కంగు తిన్నది. ఇక తాన్యాని ఎలా దెబ్బతీయాలి అన్న ఆలోచనతోనే మౌనంగా ఒక పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. అందరూ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తారు. స్వప్న మాత్రం తను అనుకున్నది జరగలేదని అసలు పార్టీనే పట్టించుకోదు. కుక్కతోక వంకర అన్నట్లుగా స్వప్న బుద్ధి ఇంకా మారదు. ఇక 2 రోజుల్లో వెళ్ళిపోతుందన్నా కూడా ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం స్వప్న వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇక్కడ విషయాలు చెప్తుంది. అంతేకాకుండా ఇంట్లో వంట చేసుకునే దాని ముందు నేను ఓడిపోయానమ్మా అని చెప్తుంది. అది విన్న స్వప్న అమ్మ, నువ్వు బాధపడకు తల్లి, ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పు, రేపు మా అమ్మ వస్తుంది, 2 రోజుల్లో షాపింగ్ చేసి వెళ్ళిపోతాము అని. నేను వస్తాను, 2 రోజుల్లో దాని పొగరి దించి మనం మన ఊరికి వద్దాము అని చెప్తుంది. స్వప్న అమ్మ చెప్పిన మాటలు విని చాలా ఆనందపడుతుంది. హాల్లో రామారావు కూర్చొని ఉంటాడు. అది గమనించిన స్వప్న మెట్లు దిగి కిందకి వెళ్ళి రామారావు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది. అంకుల్, ఇక్కడ నా ప్రాజెక్ట్ పని పూర్తయింది. రేపు మా అమ్మ వస్తుంది. మాకు కావలసిన కొన్ని వస్తువులు షాపింగ్ చేసుకొని 2 రోజుల్లో మేము వెళ్ళిపోతాము. ఇన్ని రోజులు నన్ను ఇంట్లో మనిషిగా చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అంకుల్. నన్ను ఇంత బాగా చూసుకున్నందుకే మా అమ్మ మిమ్మల్ని చూడాలి అనుకుంటుంది అని అంటుంది స్వప్న. ఓ అవునా, సరే రమ్మనమ్మా.
మనకి ఇబ్బంది ఏముంది అంటాడు రామారావు. స్వప్న చూస్తున్న ప్రతిసారి రామారావుకి ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని రామారావు స్వప్నని మీది ఢిల్లీ అమ్మా అని అడుగుతాడు. లేదంకుల్, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మాత్రమే ఢిల్లీలో ఉంటున్నాను. మా నాన్న నేను పుట్టినప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడట. మా అమ్మ ఒక్కటే నన్ను పెంచి పెద్ద చేసింది అని అంటుంది స్వప్న. రామారావు అయితే మీ సంతూరేంటమ్మా అని అడుగుతాడు. దండి గ్రామం అంకుల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని అంటుంది. ఆ మాటలు వినగానే రామారావు నెత్తి మీద పిడుగుపడ్డంత షాక్కి గురయ్యాడు. మీ అమ్మగారి పేరేంటమ్మా అని అడుగుతాడు. లక్ష్మి అని చెప్తుంది. ఇక ఆ పేరు చెప్పగానే తను ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. అసలు ఏమీ మాట్లాడలేకపోతాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. రామారావు ఆరోగ్య పరిస్థితి చూసి స్వప్న వెంటనే పెద్దగా కేకలు వేస్తుంది. స్వప్న కేకలు విన్న అందరూ హాల్లోకి పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళ నాన్నని చూసి శరత్కి రఘురామ్కి ఏమైందో అర్థం కాదు. రామారావుని చేత్తో పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తారు. తాన్య డాక్టర్కి ఫోన్ చేస్తుంది. అప్పటిదాకా బాగున్న రామారావు ఒక్కసారిగా అలా ఎందుకు అయిపోయాడు? గ్రామం పేరు, స్వప్న అమ్మ పేరు వినగానే తను ఎందుకు షాక్కు గురయ్యాడు? అసలేం జరిగింది? తెలుసుకోవాలంటే కోడలు దిద్దిన కాపురం పార్ట్ 4 వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 4.